విశాఖలో సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి గిరి ప్రదక్షిణ వైభవంగా కొనసాగుతోంది. లక్షలాది మంది భక్తులు ఈ మహాపుణ్య కార్యంలో పాల్గొంటూ ఉండగా జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా అప్పుఘర్ జంక్షన్ వద్ద సముద్ర స్నానాలకు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసినటువంటి షవర్ బాత్లు భక్తులకు ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. మహిళా భక్తులు కూడా ఈ ఏర్పాట్లపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. షవర్ బాత్ల ఏర్పాట్లను స్థానిక ఆర్డీఓ చక్రవర్తి స్వయంగా పర్యవేక్షించారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. సింహాచలం గిరి ప్రదక్షిణలో భాగంగా అయితే వినూత్న రీతిలో ఈ ఏడాది అయితే సముద్ర స్నానాలకు వెళ్లకుండా కూడా ఏదైతే యంత్రాంగం అయితే ఒక వినూత్న రీతిలో షవర్ బాత్లు అయితే ఏర్పాటు చేశారు. అదే ప్రమాదాలకు జరగకుండా ఈ తరహా ఏర్పాట్లు చేసినట్లు కూడా ఇప్పటికే అధికారులు అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా మనతో కూడా స్థానిక ఆర్డీఓ చక్రవర్తి అయితే మనతో పాటు ఉన్నారు. ఇది చూడొచ్చండి, ఇది గత ఏడాదితో పోలిస్తే ఏడాది భక్తుల తాకిడి కూడా చాలా ఎక్కువగా ఉంది. దాంతోపాటు ఈసారి సముద్ర స్నానాలకు వెళ్లే క్రమంలో వాళ్ళు నాపే విధంగా వచ్చి షవర్ బాతులు కూడా ఏర్పాటు చేశారు. దీనిపై కూడా ఇక్కడ భక్తులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. దీనిపై మీరు ప్రతి సంవత్సరము దానికంటే ఇంకా సేఫ్టీ, భక్తుల తాలూకా సేఫ్టీకి ప్రాముఖ్యతనిచ్చి జిల్లా యంత్రాంగం వీళ్ళు సముద్ర స్నానాలు కానీ సముద్రంలో దిగి మళ్ళీ ఎవరు కూడా ప్రాణాపాయంలోకి వెళ్లాల్సిన అగత్యం లేకుండా జిల్లా యంత్రాంగం ఈ విధంగా షవర్స్ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరికీ కూడా అవసరమైన షవర్స్ చాలా ఎక్కువగా 50 షవర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో కంటిన్యూస్గా ఉదయం నుండి దాంతోపాటు వాళ్ళు బట్టలు మార్చుకోవడానికి అవసరమైన డ్రెస్ చేంజ్ రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ చాలా ఎక్కువ నెంబర్లో లేడీస్కి జెంట్స్కి ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత కంటిన్యూగా వాళ్ళకి శానిటేషను ఇక్కడ ఎటువంటి ఇబ్బంది భక్తులకు అసౌకర్యం కలగకుండా శానిటేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మీరందరూ చూస్తే ఇక్కడ బ్యారికేడింగ్ అంటే సముద్రంలో పొరపాటున దిగి కొంతమంది అత్యుత్సాహంతో సముద్రంలో దిగి మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని దుఃఖంలో నెట్టే పరిస్థితి లేకుండా ఎవరికి కూడా సముద్రంలో దిగే అవకాశం లేకుండా ఈ షవర్స్ ఏర్పాటు చేసి సముద్రంలో దిగకుండా ఈ బ్యారికేడింగ్ ఏర్పాటు చేసి స్విమ్మర్స్ని ఎస్డిఆర్ఎఫ్ టీంని అందరినీ ఏర్పాటు చేయడం జరిగింది. ఉప్పుగర్లో ఎన్ని షవర్ బాత్లు ఏర్పాటు చేశారు? కాలు ఇదే ప్రాంతాలు ఏర్పాటు చేశారా, ఇంకే ఇతర ప్రాంతాలు ఏర్పాటు చేశారు? ఒక అప్పుగర్లోనే ఏర్పాటు చేయడం జరిగింది, ఇంకెక్కడ చేయలేదు. ఇక్కడ 50 షవర్లు ఏర్పాటు చేయడం జరిగింది. కంటిన్యూగా ఉదయం 8 గంటల నుండి నైట్ ఎంతవరకు భక్తులు వస్తే నైట్ రేపు ఉదయం కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ ప్రాంతాలు చూసుకోవచ్చు, ఒక స్త్రీలకి అదేవిధంగా పురుషులకు కూడా ఏదైతే ఇతర తరహా సంబంధితంగా ఏదైతే ఈ షవర్ బాత్లు ఏర్పాటు చేశారో, ఏదైతే సముద్ర స్నానాలకు వెళ్లకుండా లోపల ప్రమాదాలు జరగకుండా ఈ తరహా ఏర్పాట్లు చేశామని కూడా స్థానిక ఆర్డీఓ అయితే చెప్పిన పరిస్థితి అయితే నెలకొంది. ఏదైతే కూడా ఈ ప్రాంతంలో ప్రాంతాలు చూసుకుంటే ప్రముఖులు వ్యక్తులు కూడా స్వచ్ఛందంగా వచ్చి భక్తులు కూడా ఈ ప్రాంతానికి వచ్చారు. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? కొత్తవలస మండలం విజయనగరం జిల్లా కంటకపల్లి కొత్తూరు విలేజ్ నుంచి. చూసుకుంటే ఈసారి సంస్థానానికి వెళ్లకుండా ఈ తరహా ఏర్పాట్లు చేస్తారు. దీనిపై మీరేమంటారు? చాలా బాగుంది, బాగానే చేశారు. ఇంతకుముందు బీచ్ లోకి వెళ్ళేటప్పుడు అదే ప్రమాదాలు ఏం జరగకుండా అయితే ఫెసిలిటీస్ అయితే బాగున్నాయండి, చాలా బాగున్నాయి ఫెసిలిటీస్ అయితే. బాగానే చేశారు, అంతా ఏదైతే ప్రధానంగా ఈ తరహా ఏర్పాట్లు షవర్ బాతులు ఏర్పాటు చేయడం పట్ల సర్వత్రా మహిళలు అయితే హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అదేవిధంగా ఒకవైపు చూసుకోవచ్చు, ఒకవైపు ఏదైతే షవర్ బాతులు పరంగా ఏర్పాటు చేయడంతో ప్రమాదాలు కూడా నివారించడానికి ఈ తరహా ఏర్పాట్లు చేశామని స్థానిక ఆర్డీఓ అధికారులు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా గత ఏడాదితో పోలిస్తే ఏడాదికి కూడా భక్తుల తాకిడి కూడా అధికంగా అవడంతో ఈ తరహా ఏర్పాట్లు చేసినట్లు మరోవైపు కూడా అధికారులు చెప్పడం జరిగింది. కెమెరామెన్ సూర్యతో నరసింహ, ప్రైమ్ న్యూస్, విశాఖపట్నం, అప్పుగారు బీచ్ రోడ్ నుంచి.